సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను విత్ ద గైడెన్స్ ఆఫ్ శశిభూషణ్ సార్, మా ఓఎస్డి వెంకటకృష్ణ గారితో, కృష్ణతేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం. ₹1 పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంటనే మీరు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి. అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 170,000 మంది దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని.